నమస్తే. నేను మీ చంద్రశేఖర్. గొప్ప విజయాలను సాధించిన వాళ్ళని, గొప్ప సక్సెస్ సాధించిన వాళ్ళని, చాలా డబ్బు సంపాదించిన వాళ్ళని దగ్గరగా చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వీళ్ళ ఇంత గొప్ప డబ్బు సంపాదించింది, వీళ్ళ ఇంత గొప్ప సక్సెస్ సాధించిందని. దానికి కారణం ఏంటంటే వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతిభ, తెలివితేటలు, మేధ వేటిలో చూసుకున్నా వాళ్ళు మన స్థాయిలోనే ఉన్నట్టు ఉంటుంది. మనకన్నా గొప్పవాళ్ళేం కాదు వాళ్ళు. అదేంటి మనలాంటి వాళ్ళయి వాళ్ళు ఎలా సంపాదించారు, ఇంత గొప్ప విజయాలను ఎలా సాధించారని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. నిజానికి దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్, రహస్య స్నేహితుడు. ఎవరా రహస్య స్నేహితుడు? పర్సనాలిటీ డెవలప్మెంట్ భాషలో చెప్పాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే స్థిరంగా పనిచేసుకుని వెళ్ళడం. ఈ కన్సిస్టెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు. కన్సిస్టెన్సీ లేని వాళ్ళు జీవితంలో ఫెయిల్ అవుతారు. మరి అందరూ కూడా కన్సిస్టెన్సీని అవలంబించవచ్చు కదా అని మీరు అనుకుంటారు. కానీ మనుషులకి కన్సిస్టెన్సీ అనేది సహజాతం కాదు. మన బ్రెయిన్ అనేది మనం సక్సెస్ కోసం తయారు కాలేదు, అది సర్వైవల్ కోసం తయారైంది. దానివల్ల ఏదైనా పని చేసేటప్పుడు ఒక గడ్డు రాగానే, ఒక అడ్డం రాగానే అది పక్క మార్గం పడుతుంది. సులభంగా ఉండే పని చేద్దాం అనుకుంటుంది, సుఖంగా ఉందాం అనుకుంటుంది. అంతేగాని కష్టించి పని చేద్దామని బ్రెయిన్ అనుకోదు. ఈ కన్సిస్టెన్సీ ఇంపార్టెన్స్ మనం గ్రహించి దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే మనం కూడా గొప్ప విజయాలను సాధించవచ్చు, గొప్ప ధనవంతులు కావచ్చు, అద్భుతమైన సక్సెస్ మన చెంతే ఉంటుంది. కన్సిస్టెన్సీని సాధించడానికి అడ్డుపడే అంశాలేంటో మనం గమనిస్తే మనం ఆ కన్సిస్టెన్సీని సాధించడం సులభం అవుతుంది. కన్సిస్టెన్సీకి ప్రధానమైన అడ్డంకి ఇంటెన్సిటీ. ఏదైనా పని ప్రారంభించగానే చాలా ఇంటెన్సిటీగా చేద్దామని, ఎక్కువగా ఒత్తిడిగా చేద్దామని ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేయడం వల్ల ఆ పని మనం చేయలేం. ఉదాహరణకి అసలు నడకే అలవాటు లేని వ్యక్తి తొందరగా బరువు తగ్గాలనే ఆశతోటి రోజు 10 కిలోమీటర్లు నడవటం మొదలు పెడతాడు. అసలే అలవాటు లేదు కదా, 10 రోజులు నడిచిన తర్వాత ఆ నడక నడవలేరు. దాంతో దాన్ని పక్కకెళ్తుంది. అసలు వ్యాపారం చేయటం అలవాటు లేని వాళ్ళు ఒకేసారి ఉధృతంగా చేద్దాం, పెద్ద స్థాయిలో ప్రారంభిద్దాం అని మొదలు పెడతారు. అలా మొదలుపెట్టి ఓ ఎదురు దెబ్బ తగలగానే అసలు మానేస్తారు. అలాగే ఓ పుస్తకం రాద్దామన్నా లేదా ఓ పుస్తకం చదువుదామన్నా చిన్న మొత్తంలో మొదలు పెడితే ఇబ్బంది రాదు. పుస్తకం చదవాలనుకున్న వాళ్ళు రోజుకో 15 పేజీలు చొప్పున చదివితే నెలకొచ్చేటప్పటికి ఓ 2 పుస్తకాలను కంప్లీట్ చేయగలుగుతారు. అలాగే సంవత్సరానికి ఒక 25 పుస్తకాలు, 4 ఏళ్లలో 100 పుస్తకాలు కంప్లీట్ చేయగలుగుతారు. మీరు ఆలోచించండి, 4 సంవత్సరాల్లో ఒక 100 పుస్తకాలు చదివితే ఎంత మేధావి అవుతారు. అయితే మన వాళ్ళు అలా ప్రయత్నం చేయరు. మనం సహజంగా మనం ఏం చేస్తామంటే పుస్తకం కొనుక్కొచ్చిన రోజు గబగబా చదివేద్దామని గంటన్నర చదివి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి దుమ్ము పట్టిస్తాం. ఇది ప్రతి రంగంలోనూ ఉంటుంది. జిమ్లో జాయిన్ అవుతారు, ఎక్సర్సైజులు ఉధృతంగా చేసి ఒళ్ళు నొప్పులు రాగానే మానేస్తారు. ఇలా ఏదైనా సరే ఉధృతంగా చేయటం, తర్వాత మానేయటం, ఇలా మానేసే కారణం చేత కన్సిస్టెన్సీ లోపిస్తుంది. అలాగే ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ కూడా కన్సిస్టెన్సీకి అడ్డుపడుతుంది. ఎమోషనల్ డెసిషన్ మేకింగ్ అంటే మనం మూడు బాగున్నప్పుడు పని చేయటం, మూడు బాగాలేనప్పుడు పని చేయకపోవటం. ఇలా ఉన్నప్పుడు కూడా పని జరగదు. ప్రొఫెషనల్ అథ్లెట్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళు మూడ్తో సంబంధం లేకుండానే వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన వర్క్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈరోజు నాకు మూడ్ ఉంది, ఈరోజు మూడ్ బాగాలేదనుకుంటే, మూడ్ అనేది వెదర్ లాంటిది. ఒకరోజు మీకు మూడ్ బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. మీ మూడ్తో సంబంధం లేకుండా, ఇంకా చెప్పాలంటే మూడ్ బాగలేని రోజే ఎక్కువగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సక్సెస్ అవుతారు. మరో విషయం ఏంటంటే చాలామంది జ్ఞాపక శక్తి మీద ఆధారపడతారు. మీ జ్ఞాపక శక్తి మీద ఆధారపడటం కన్నా సిస్టమ్స్ మీద ఆధారపడటం మంచిది. దానికి మీరు ఫోన్ ఉంది కదా, దాన్ని సోషల్ మీడియాకే కాకుండా ఇలా రిమైండర్స్ కోసం ఉపయోగించుకోండి. అంటే పలానా టైంలో పని చేయాలనుకుంటే దాన్ని రిమైండర్ పెట్టుకోండి. అలాగే నిద్ర లేవగానే నేను ఈ పని చేస్తానని ఒక పనికి మరో పనిని ట్యాగ్ చేయండి. ఉదాహరణకి బ్రష్ చేయడం అయిపోగానే 10 బస్కీలు తీస్తానని పెట్టుకోండి. దాంతో ఏమవుతుంది, ఓ వ్యాయామం కంప్లీట్ అవుతుంది. అలాగే కాఫీ తాగగానే ఓ పుస్తకం చదువుతాను, పావు గంట పాటు, అర్ధగంట పాటు అని ఫిక్స్ చేసుకోండి. ఆ ఫిక్స్ చేసుకున్న దాన్ని కంటిన్యూ చేయండి. ఇలా ఒక్కొక్క అలవాటుని కంటిన్యూ చేస్తాం వల్ల మన యొక్క కన్సిస్టెన్సీని అవలంబించగలిగే శక్తి కూడా పెరుగుతుంది. కన్సిస్టెన్సీకి ఇబ్బంది కలిగించే వాటిల్లో పర్ఫెక్షనిజం. కొంతమంది చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. పర్ఫెక్షనిజం అనేది చాలా డేంజరస్. దేనిలో కూడా అల్టిమేట్ పర్ఫెక్షన్ సాధించడం సాధ్యం కాదు. పైగా పర్ఫెక్షనిజం కోసం అని చెప్పి అసలు పనే చేయడం మానేస్తారు. ఇక్కడ పర్ఫెక్షనిజం ఇంపార్టెంట్ కాదు, ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్. కొంచెం అటు ఇటుగా ముందుకు వెళ్తూ ఉంటే కొంతకాలం తర్వాత ప్రోగ్రెస్లో పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని స్టార్టింగ్లోనే పర్ఫెక్షన్ రావాలి, చాలా చక్కగా ఉండాలి, అన్నీ అమరాలి, ఆ తర్వాత నేను బయలుదేరుతానంటే అది సాధ్యం కాదు. వెళ్ళినంత లెక్క గ్రీన్ లైట్లే ఉండవు, రెడ్ లైట్లు, స్టాప్ లైట్లు కూడా పడతాయి. వాటిని దాటుకుని వెళ్ళటమే జీవితం. ఈ పర్ఫెక్షనిజం అనేది కూడా ఈ కన్సిస్టెన్సీకి అడ్డుపడే విషయం. దాన్ని కూడా మనం గమనించాలి. అలాగే విల్ పవర్ మీద డిపెండ్ అయిపోవటం. విల్ పవర్ మీద డిపెండ్ అయితే కష్టం. ఉదాహరణకి మీరు డైట్ చేస్తున్నారు,
ఎదురుగా టేబుల్ మీద పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయనుకోండి, మీ డైట్ ఎంతసేపు నిలబడుతుంది? అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చదవాలనుకున్నారు, పుస్తకాలు దగ్గర పెట్టుకోండి. ఇలా మీరు ఏ విషయంలో చేయదలుచుకుంటే దానికి సంబంధించిన వాతావరణాన్ని ఏర్పరచుకొని దాని ప్రకారం పనిచేయాలి తప్పితే మన విల్ పవర్ మీద డిపెండ్ అయితే కొద్ది రోజుల తర్వాత విల్ పవర్ ఫేడ్ అవుతుంది. ఆ విల్ పవర్ ఫేడ్ అవుట్ అయిన తర్వాత నాకు అంత విల్ పవర్ లేదేమో, సక్సెస్ అయిన వాళ్ళకి చాలా విల్ పవర్ ఉందేమో అనుకుంటాం. నిజానికి సక్సెస్ అయిన వాళ్ళకి గొప్ప విల్ పవర్ ఏమి ఉండదు, వాళ్ళకు కూడా మనకున్న విల్ పవరే ఉంటుంది. అయితే సక్సెస్ అయిన వాళ్ళు విల్ పవర్ మీద ఆధారపడకుండా సిస్టమ్స్ మీద ఆధారపడతారు. తద్వారా వాళ్ళ సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కన్సిస్టెన్సీ పాజిటివ్ విషయాల్లోనా, లేదు నెగిటివ్ విషయాల్లో కూడా కన్సిస్టెన్సీ అవసరం చాలా ఉంటుంది. నెగిటివ్ విషయాల్లో అంటే మీకు రోజు గంటల కొద్ది టీవీ చూసే అలవాటు ఉంది, సోషల్ మీడియాలో పూటలు గడిపేస్తున్నారు. వాటిని మానేయటంలో కూడా ఇలాంటి కన్సిస్టెన్సీని చూపించాల్సి ఉంటుంది. మీరు ఏదైనా మీ ప్రొఫెషనల్కి, మీ గ్రోత్కి అడ్డమయ్యే అంశం ఏదైనా ఉందనుకోండి, దాన్ని పక్కన పెట్టడంలో కూడా ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు సాటర్డే ఈవినింగ్, ఆహా నేను కూడా అక్కడికి వెళ్దాం, వెళ్లకుండా మీరు ఓపిక పట్టి మీ ప్రొఫెషన్ మీద దృష్టి పెడితే మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ లభిస్తుంది. ఇలా ప్రతి విషయంలో కూడా బేరీజు వేసుకొని కొద్ది మొత్తంలో మొదలు పెట్టైనా సరే మీ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. మీరు గొప్ప విజ్ఞానవంతులు కావాలనుకుంటున్నారా? రోజు ఒక 20 పేజీల పాటు చదవండి. లేదు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? మీకు వచ్చిన ఆదాయంలో ఒక 10% పక్కన పెట్టండి, దాన్ని ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారా? రోజు ఒక అర్ధగంట గంటో దాని మీద కంటిన్యూగా వర్క్ చేయండి. బయట పరిస్థితులతో సంబంధం లేకుండా మీ ప్రాక్టీస్ మానొద్దు. ఇలా మీరు ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళకి సక్సెస్ తథ్యం. మీరు చూడండి 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈరోజు కొంచెంగా కనిపించింది, ఆ కన్సిస్టెన్సీ వల్ల చాలా గొప్పగా అవుతుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప శక్తి ఉందంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు కొద్ది మొత్తంలో చేసుకుంటూ వెళ్ళింది అది చివరికి ఎంత పెద్దదవుతుందంటే మీరు ఊహించినంత గొప్పదవుతుంది. ఉదాహరణకి ఒక్కొక్క వర్షపు చినుకు పడితే ఒక కొండ మీద మనకేమనిపించదు. ఒక చినుకు 1000 చినుకులు 1,00,000 చినుకులు, కానీ కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే ఆ కొండనే రూపాన్ని మార్చగలిగే శక్తి ఆ నీటికి ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా చిన్న చిన్న ప్రయత్నాలతోటి గొప్ప రిజల్ట్ తీయవచ్చు. చిన్న ఉలితో పెద్ద బండ మీద అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఆ ఉలి, ఆ కొండ, ఈ రెండు పోల్చుకుంటే ఉలి చాలా చిన్నది, కానీ దెబ్బ తర్వాత దెబ్బ, దెబ్బ తర్వాత దెబ్బ, కొన్ని లక్షల దెబ్బల తర్వాత ఆ బండ శిల్పం అవుతుంది. అలాగే మనం కూడా చిన్న చిన్న ప్రయత్నాలని కంటిన్యూగా చేయటం వల్ల మన జీవితాన్ని మనం అద్భుతంగా మలుచుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిందే, కుందేలు తాబేలు కదా. కుందేలు చాలా శక్తివంతమైనది, తాబేలు నెమ్మదిగా కదులుతుంది. కానీ పందెం పెట్టుకుంటే కుందేలు ఏముందిలే అని చెట్టు కింద నిద్రపోవటం, తాబేలు మాత్రం పట్టుదలగా ప్రయత్నించి కన్సిస్టెన్సీ తోటి నడిచి విన్ అవటం మనకు తెలుసు. ఈ కథలో నీతి ఏంటంటే, మీకు ఎంత శక్తి ఉంది, ఎంత గొప్పోళ్ళు అనేది కాదు, మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేశారా లేదా అన్నది. ఈ కథలో నీతిని అర్థం చేసుకొని మనం కూడా మన జీవితంలో కన్సిస్టెన్సీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.